రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రభు యొక్క బలలో మనను మనం పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో ప్రభు వల్ల పాల్గొనక మునుపు మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకోక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం కొన్ని రోజుల నుంచి మనం కొన్ని మాటలు ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటి ఆ మాటలు అంటే సంఘం ఎత్తబడుట. ఏ మాటలు ధ్యానిస్తున్నాము? సంఘం ఎత్తబడుట. కాబట్టి సంఘంగా ఎవరు ఎత్తబడుతున్నారు అనేది మొదటి కోణంలో ఎవరు ఎత్తబడుతున్నారు? మరణము కాని నిద్రలో ఉన్నవారు మొదట ఎత్తబడుతున్నారు. రెండోదిగా ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు, క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సరే, మరణం కాని నిద్రలో ఉన్న వారు గురించి ఒక 5 వారాలు ధ్యానించాం. ఇంకెక్కువ వారాలు ధ్యానిద్దాం అనుకున్నాం, కానీ సంఘంలో ఉండేవారు మరణిస్తున్నారు, ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, అందుకని వద్దన్నారు కాబట్టి ఆపేశాం. జీవం గురించి ధ్యానిస్తున్నాం. ఇది అప్పుడే ఆగదు, చాలా ఉంటుంది. కానీ మనకు మరణం కంటే కూడా జీవం అంటే ఎక్కువ ఇష్టం. చచ్చిపోవడం కంటే బ్రతికుండాలన్నది ఎక్కువ ఇష్టం. నా ముడికి నాకైతే ఈ లోకం విడవటమే మంచిది అనిపించేది. ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తామా, ఎప్పుడు ప్రభు దగ్గర ఉంటామా. కాబట్టి ఇది దుష్టలోకం, పాపలోకం, మాయలోకం, అంధత్వం కలిగిన లోకం, మోసకరమైన లోకం. ఈ లోకంలో మనం ఎక్కువ రోజులు ఉండలేం. దేవుని బిడ్డ ఎక్కువ రోజులు ఉండలేరు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఓరోజు సంఘము, యేసు ప్రభువారు భూమి మీదకి క్షమించండి మధ్యాకాశానికి రాబోతున్నాడు. సంఘం ఎత్తబడబోతుంది. ఎత్తబడే సంఘంలో ఎవరు ఎత్తబడతారంటే మొదటిగా మరణం కాని నిద్రలో ఉండేవారు. వాళ్ళు నిద్రిస్తున్నారే కానీ మరణం కాదు. రెండవ కోణంలో ఎవరు? సంఘం, సజీవులే కానీ అంటే బ్రతికుండి దేవుని మందిరానికి వచ్చి రక్షణ మార్పు బాప్తిసం పొందారంటే కాదు. క్రీస్తు యొక్క జీవం మనలో ఉండాలి. ఆ జీవం కలిగిన వారు మాత్రమే పరలోకానికి ఎత్తబడతారు. సరే, సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి గత 4 వారాలు 4 ఆరాధనలు 4 టేబుల్ వర్తమానాలు చెప్పబడి, ఇప్పటికి ఈరోజు 5వ వారం. ఆల్రెడీ టేబుల్ ఆరాధన వర్తమానం అయిపోయింది. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే సంఘం ఎత్తబడే కోణం గురించి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని నాతో మాట్లాడగలిగితేని, ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిన మీకు మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచదును అని దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్కు వినబడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరాము అంటే సంఘం ఎత్తబడే సూచన. సంఘం ఎత్తబడుతున్న దాన్ని సాదృశ్యం కనపడుతుంది. సరే, సంఘం ఎత్తబడేది ఎలా ఎత్తబడుతుంది అని అంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాడంతోనూ కాబట్టి కడబోరం రోగినప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాను. ఎక్కడికొస్తున్నాడు ప్రభు? వాటర్ ఎక్కడికొస్తున్నాడు? మధ్యాకాశానికి ప్రభు వస్తున్నాడు. అప్పుడు సంఘం ఏం చేస్తుంది? సంఘం మధ్యాకాశానికి వెళ్తుంది. దాని సూచన ఏంటంటే ఆది కాండంలో ఇస్సాకు యొక్క జీవితం, ఇస్సాకు యొక్క భార్య రెబెకా యొక్క జీవితం మనకు కనబడింది. వారిరువురు, ఇస్సాకు రెబెకా ఇంటికి వెళ్ళలేదు, రెబెకా ఇస్సాకు ఇంటికి రాల. వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు? పొలంలో. అంటే సంఘము డైరెక్ట్ పరలోకానికి వెళ్ళదు, లేదా యేసు ప్రభువు భూమి మీదకి రాడు. యేసు ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు, సంఘం మధ్యాకాశానికి వెళ్తుంది. సో అక్కడ 7 ఏళ్ళు పెళ్లి విందు ఉంది. అక్కడ ధవళ సింహాసనం మీద ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత 7 ఏళ్ళు ప్రేమ విందు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సరే, దాని గురించి అంతా పెద్ద సబ్జెక్టు, తర్వాత మనం ధ్యానిస్తాం. మనం ధ్యానించే కోణంలోకి వద్దాం. సంఘం ఎత్తబడుట. ఎవరు ఎత్తబడుతున్నారు? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఎవరు ఎత్తబడుతున్నారంటే ఆయన జీవమును కోరుకొని వారు. ఎవరు ఎత్తబడుతున్నారు? ఆయన జీవాన్ని కోరుకున్నారు. అంటే ఎవరైతే క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకుంటారో, క్రీస్తు యొక్క జీవం కలిగి ఉంటారో
వారు సంఘముగా ఎత్తబడుతున్నారు. సరే, ఇంతకుముందు కూడా కొన్ని వారాలు చూస్తూ వచ్చాం. ఆయన వాక్యమును విన్నవారు, వారిలో జీవం ఉంటుందో వారు ఎత్తబడుతున్నారు. ఆయన్ని హద్దుకున్న వారిలో జీవం ఉంటుందో వారు ఎత్తబడుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పండి, ఆయన జీవమును అంటే క్రీస్తు నా జీవితంలో ఉండాలని ఆయన కోరుకున్న వారిలో వారు ఖచ్చితంగా వారిలో జీవం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎత్తబడతారు. ఇది అన్నమాట. ఇది 5వ కోణంలో సజీవులకైన జీవం కలిగిన వారి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇంకా చాలా ఉంటాయి. అప్పుడే ఈ సబ్జెక్ట్ అవ్వదు. సంఘం ఎత్తబడే దాని గురించి దాదాపు 2-3 సంవత్సరాలు పట్టింది. ఎలా ఏంటన్నది. వీడు ఇంకా 4 వారాల్లోనే ఉండాలి, 5 వారాలు ఉండాలని చాలా వారాలు చెప్పాలి. మరి సంవత్సరానికి ఎన్ని వారాలు? బాగా గుర్తుపెట్టుకున్నారు. సంవత్సరానికి 52. కానీ సంవత్సరానికి ఎన్నిసార్లు పెన్షన్ వచ్చింది? 52 సార్లు ఇస్తాడు గవర్నమెంట్ వాడు. 12 సార్లు. ఓకే, సరే. ఇక్కడ మనం చూసేమంటే 52 ఆదివారాలు ఇంటూ 3 ఎంత? 52 × 3 ఎంత? 156, అంతే కదా. 156 ఆదివారాలు ధ్యానిస్తే కానీ సంఘం ఎత్తబడే దాని గురించి అవదు. అప్పటిదాకా నేను ఉండాలా, మీరు ఉండాలా, సజీవులుగా ఉండాలా. దైవచిత్తం. ఎప్పుడు ప్రభు పిలుస్తాడో నరలారా తిరిగి రండి అని తెలియదు. ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలో తెలియదు. కాబట్టి ప్రభు సమయం ఇచ్చినంత కొలది ఉన్నంత కాలం ఇదే ధ్యానిద్దాం. సరే, దీంట్లో సంఘం ఎత్తబడేది ఇంపార్టెంట్. అంత్య దినాల్లో ఇది అపాయకరమైన దినములు. ఈ దినముల్లో ఇంకా ప్రేమలు, ఇంకా సంతోషాలు, వీటి గురించే. దేవుని మందిరంకి వస్తే నీకు సంతోషం వచ్చింది, దేవుని మందిరంకి వస్తే నేను దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఆశీర్వాదాలు వస్తాయని చెప్పే రోజులు వెళ్ళిపోయినాయి. ఇది సంఘం ఎత్తబడే దినములు. ఇంకా దేవుని మందిరంకి వెళ్తే ఆశీర్వాదాల గురించి చెప్పాలి, దేవుని మందిరంకి వెళ్తే దీవుల గురించి చెప్పాలంటే అవి అయిపోయిన దినాలు ఇవి. అడగొక్క మునిపే అక్కర్లేరిగిన దేవుడు. ఈ రోజు నీకేం కావాలో అక్కర్లేరిగిన దేవుడు కాబట్టి నీకు ఇస్తాడు. ఇంకా నేను దేవుళ్ళ గురించి ఆశీర్వాదాల గురించి చెప్పుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు సంఘంగా సిద్ధపడతావు? ఎప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తావు? సో బట్ చేంజ్ ఇప్పుడు ఏంటి? సంఘం ఎత్తబడుట. మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదించను కాక, దేవుడు నిన్ను దీవించను కాక అనే వర్తమానాలే వింటారు. సంఘం ఎత్తబడే దాని గురించి ఎక్కడ వింటారు? ఎక్కడో రేరుగా ఇంటూ వస్తారు. ఇప్పుడు మనకు సంఘముగా మనం ఎత్తబడాలి, అది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూసే మాట ఏంటంటే సంఘముగా, సంఘం ఎత్తబడుట. ఎవరంటే సజీవులుగా ఉండి వారిలో జీవం ఉండవాలి. అంటే సజీవులు అంటే ఎవరు? రక్షణ, మార్మూసు, బాప్తిసం పొంది దేవుని మందిరానికి వచ్చేవాడు సజీవులు. ఆ వచ్చేవారిలో క్రీస్తుని గురించిన విశ్వాసంతో కూడిన జీవం ఉంటేనే పరలోకానికి వెళ్తారు. మందిరానికి వచ్చినంత మాత్రం పరలోకానికి వెళ్ళాం. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళాం. బలలో పాల్గొన్నంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళాం. క్రీస్తు యొక్క జీవం మనం కలిగి ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తాం. లేనప్పుడు పరవశిని పాట పాడుకోవడం మనం అయిపోయినట్టు మన చరిత్ర. సరే, ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఆరాధన వర్తమానం చూస్తూ వచ్చాం. సజీవులు కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు? వారి జీవితంలో ఏం జరిగిందంటే ఒక 5-7 విషయాలు చూసాం. ఆయన జీవాన్ని కోరుకున్న వారు ఎవరు? మొదటిగా శంకరులు. వారు ఆయన జీవాన్ని కోరుకుని వారి యొక్క వారి జీవితం మార్చబడి నీతి కలిగిన మార్గంలో వెళ్తూ పాపాలు ఒప్పుకుని బాప్తిసం తీసుకున్నారు శంకరులు. రెండోదిగా ఎవరు? గురుడ్డి వారు. వారి జీవితంలో గురుడ్డితనం నుండి విడుదల పొందారు. మూడోదిగా ఎవరు? శతాధిపతి. తన దాసుడు పక్షవాయుతో ఉంటాడు కాబట్టి తను క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవడం ద్వారా తన దాసుడుగా స్వస్థత పొందాడు. 4 పాపులు కూడా ఏం చేస్తూ వచ్చారు? ఆయన జీవాన్ని కోరుకున్నారు కాబట్టి మరణం నుండి తప్పించబడ్డారు. ఇక ఎన్నో మాట ఇది? 4. 5వదిగా మోగదయం పట్టిన వారు. ఆత్మీయ మోగతనంతో ఉన్నటువంటి వారు క్రీస్తు యొక్క జీవం కలిగి ఉండటం ద్వారా ఎలుగెత్తి ప్రభువుని ఆరాధించగలుగుతున్నారు. ఇక 6వ కోణం రక్తస్రావం కలిగిన స్త్రీ. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధతో ఉంది. తన బాధ నివారణ చేసేవాడు లేని సమయంలో యేసు ప్రభు వారి వస్త్రము ముట్టగానే ఆమెలో ఉన్న 12 సంవత్సరాల వ్యాధి బలహీనత విడుదలైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈమెలో కూడా క్రీస్తు యొక్క జీవం ఉంది. ఇక చివరగా ఆయన జీవం కలిగిన వారు ఎవరంటే, ఆయన జీవాన్ని కోరుకున్న వారు ఎవరు? జాలర్లు. అంటే వలలు వేసుకుంటూ చేపలు పట్టుకునే జాలర్లు, విద్య లేని పాపర్లు. వారు క్రీస్తు యొక్క జీవం, ప్రభువారు నన్ను వెంబడించని అనగానే క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకున్నారు కాబట్టి క్రీస్తుని వెంబడించారు. కాబట్టి వారి జీవితం ఎలా ఉంది? రాబోతున్న నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం మీద, ఆ పరిశుద్ధ పట్టణం అనుకున్న 12 గుమ్మాల్లో 12 గుమ్మాలకి 12 ఇశ్రాయేలు గోత్రికుల పేర్లు ఉంటాయి. ఆ 12 గుమ్మాల మీద 12 సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనం మీద 12 అపోస్తులు కూర్చుంటున్నారు. ప్రభువుని వెంబడించినందుకు వారి జీవితం. ఒకరోజు పేతురు అంటాడు. పేతురు ఎవరంటారయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, మాకేంటి అన్నప్పుడు అది వాళ్ళకి అర్థం కాల.
ఇప్పుడు ఏం కలుగుతుందో చెప్పండి? అది తెలుసుకున్నప్పుడు ప్రభు కొరకు హతసాక్షులు కావడానికి ఇష్టపడ్డారు. అది తెలుసుకున్నప్పుడు ప్రభు కొరకే మరణించడానికి, సిలువ వేపించుకోవడానికి, అనేక రకమైన చిత్రహింసలు పొంది చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారు. ఆ నిత్యత్వంలో ఉన్న బహుమానం, ఆ సింహాసనం నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం, ఆ సింహాసనం, ఆ పట్టణం మీద ఉన్న సింహాసనాన్ని పొందుకుంటున్నప్పుడు ఇది మీ జీవితం అని ప్రభు తెలియపరిస్తే అప్పుడు ప్రభు కొరకు నమ్మకస్తులు ఉంటూ వచ్చారు. సరే, వారి జీవితం మనం తర్వాత చూస్తూ వచ్చాం, అయిపోయింది. ఇప్పుడు చూసే మాట ఏంటంటే ఆయన జీవం కోరుకున్న వారు ఎవరు, వారి జీవితంలో జరిగింది ఏంటన్నది ఆరాధన చూసాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే ఆయన జీవమును కోరుకొనని వారెవరు, ఆయన జీవమును కోరుకొనని వారెవరు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి అర్థమవుతుందండి. ఒక మాట చెప్పాలంటే ఆయన జీవాన్ని వద్దనుకున్న వారు ఎవరు, అసలు ఆయన జీవంతో పని లేదని పక్కదోవన పట్టిన వారు ఎవరంటే కొంతమంది ఉంటారు, కొందరు వ్యక్తులు ఉంటారు. వాటిని కూడా ఒక 7 విషయాలు చూపించవచ్చు. అయితే అందరికీ సహజంగా ఆకలి అవుతుంది కాబట్టి ఇప్పటికే 12:40 అవుతుంది, త్వరగా ముగిచ్చేద్దాం. మ్యాక్సిమం 2:30-3 అంత దాకా లేదులేండి, త్వరగా ముగిచ్చేద్దాం. ఊరిని అన్నాను కానీ త్వరగా ముగిద్దాం, సాధ్యమైనంత త్వరగానే అయిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆయన జీవమును కోరుకొనని వారు ఎవరు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపిన కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. నీ మాటలను బట్టి స్తోత్రాలు, నీ లేఖన భాగాలను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వరకు ఆరాధనలో మీరు తోడుకుంటూ వచ్చారు, ఆరాధించడానికి కూడా కృపను చూపిస్తూ వచ్చేవారు వందనాలు. ఈ సమయంలో తండ్రి ప్రభు వల్ల వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీ కొన్న దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమని సమయంలో తండ్రి కూడిక ద్వారా నాతో మీరు మాట్లాడండి, దృష్టిని కలుగుపరచమని తండ్రి. మీకు ఇష్టానుసారమైన క్రైస్తవ జీవితం మేము జీవించిన వారమే ప్రభువుల్లో యథార్థంగా ఏ లోపం లేని వారుగా, అయోగ్యమైన వారు కాకుండా మేము బల్లో పాల్గొంటాను సహాయం చేయమని, యోగ్యులుగా పాల్గొంటాను కృపను అనుగ్రహించమని వర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి. వర్తమానం ధ్యానిస్తాను నేను ఏమాత్రం యోగ్యత లేనివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని నప్పుకుంటున్నా ప్రభావ. దాసుడు కళ్ళు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చండి. వచ్చి నీ ప్రజలు ఎవరో కూడా అయోగ్యమైన రీతిలో బల్లో పాల్గొనుకోకుండా తమను తాము సరి చేసుకుని తమను పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో పాల్గొంటాను సాయం చేయమని, వాక్య పెరుగులు పరీక్షించుకుని పాల్గొంటాను సాయం చేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇప్పటికి 12:40 అయింది, త్వరగా ముగిద్దాం. స్పీడ్గా చదివేవారు స్పీడ్గా ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆయన అంటే సజీవులు కొండి జీవం కలిగిన వారు ఎత్తబడతారు. మరి ఆయన జీవం కలిగిన వారు 7 వ్యక్తులు కావాలని కోరుకుని ఆయన జీవాన్ని పొందుకున్న వారిని చూసాం. ఇప్పుడు ఆయన జీవం కోరుకునే వారు ఒక 7 ఉన్నారు. 700 అనుభవం కలిగిన జీవితాలు కలిగిన వారు. వారు ఎలా ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారు ఎవరు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే మొదటి మాటను మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 6:19 ఆయన జీవమును కోరుకొనని వారెవరు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి. మత్తయి సువార్త 6:19 చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటే తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి ఒక మాట చెప్పాలంటే దొంగతనం చేస్తారని అర్థం. ఏం చేస్తారంటే దొంగతనం చేసే అనుభవం ఇక్కడ కనపడింది. కాబట్టి మొదటిగా ఆయన జీవమును కోరుకొనని వారు ఎవరంటే ఎవరు, భూమి మీద ధనమును సమకూర్చుకునేటటువంటి వారు. అంటే దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడే జీవితం సమకూర్చుకోకుండా, ఆత్మీయ జీవితాన్ని సమకూర్చుకోకుండా, విశ్వాస జీవితాన్ని సమకూర్చుకోకుండా, ప్రార్థన జీవితాన్ని సమకూర్చుకోకుండా, ఆరాధన జీవితాన్ని సమకూర్చుకోకుండా, యథార్థమైన జీవితాన్ని సమకూర్చుకోకుండా, నీతియుక్తమైన జీవితాన్ని సమకూర్చుకోకుండా, భూమి మీద ధనమును మాత్రమే సమకూర్చుకోవడానికి ప్రయాసపడే మానవుడు ఆయన జీవమును కోరుకోలేదని అర్థం. ఈ బైబిల్ రాయబడుతూ వచ్చింది, నీ ధనం ఎక్కడ ఉండునో, మనసు కాదక్క హృదయము. నీ ధనం ఎక్కడ ఉండును, నీ హృదయం ఎక్కడ ఉండును. ఇంకా ధనమును కోరుకున్న వారు పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పండి. పరలోక రాజ్యంలో అగ్నిగుణం ఉందాక. ధనమును కోరుకున్న వారు పరలోక రాజ్యంలో ఎలా ఉంటారంట నేను ఉండరు. మంచి మాట. జీవితంలో ఏదైనా మంచి మాట చెప్పారంటే ఈరోజే. కాబట్టి ఆయన జీవము కోరుకున్న వారు ధనాపేక్ష లేని వారు ఉంటారు.
ఆ ధనాపేక్ష కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉండరు. ఎక్కడ ఉన్నారు? ఆ పోయిన వారం వర్తమానం కొద్దిగా స్లోగా వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే అక్క బండి మీద నుంచి పడింది కాబట్టి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఈవిడ కొద్దిగా మంచిగానే వెళ్తూ త్వరగా వెళ్ళిపోతాం. కానీ ఆయన జీవమును కోరుకోవాలి. ధనవంతులే ఎక్కడ ఉన్నారు? నరకంలో. అదే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ధనవంతుడు పరలోకంలోకి వెళ్ళటం అసంభవం. సూది బెజ్జములో కూడా ఒంటి దూరుతుందా? దాని సులభం అయితే కాదు. ఒకవేళ అదే అన్న దూరిద్దేమో కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళలేడు. ఎందుకంటే ధనవంతుడు ధనం మీద ఉన్నాడు. మీ ధనం ఎక్కడ ఉండనో మీ హృదయం ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇంట్లో బీరువాలో డబ్బులు ఉన్నాయి అంటే మనసంతా కూడా వాక్యం మీద కంటే దాని మీద ఉంటుంది. ధనం గురించి చెబుతున్నాం కాబట్టి. నిజంగానే ఆ ధనం ఏమైపోయింది, ఎవడన్నా వచ్చి దొంగతనం చేస్తాడని. ఎవడో దొంగతనం చేయడు, క్రీస్తు మనకు కాపాడ ఉంటాడు. ఇంటి క్రీస్తే అధిపతి అని పేరు పెట్టుకుంటాం కానీ ఆ ఇంట్లో క్రీస్తు ఉంటాడు. ఎందుకంటే మన పాప జీవితాలు ఎక్కువ ఉంటాయి. పోనీ ఇప్పుడు మనం మందిరానికి వచ్చినప్పుడైనా ఆయన కాపాడుతాడు ఆ వాక్యానుసారంగా, మంచిది. కానీ ధనము ఇంపార్టెంట్. ధనం గురించి ఒక మాట రాయబడుతుంది. బైబిల్లో ఒక వ్యక్తి ధనం కొరకు ప్రయాసపడి క్రీస్తు యొక్క జీవాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తిలో క్రీస్తు యొక్క జీవం వచ్చిన జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరో వ్యక్తి? అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 16-15 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా చదువుదాం. అప్పుడు 12 మందిలో నేను ఆయన మీకు అప్పగించినట్లా నాకే మిత్రులని వారిని అడిగాను. అందుకు వారు అది 30 వెండి నాణెములు తూచిచ్చారు ఖచ్చితంగా. ఇక అప్పటి నుంచి ప్రభుని ఎప్పుడు అప్పగించాలని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ధనం మీదకి మనసు వెళ్ళిందో, ఇస్కరియోతు యూదా ఎవరు? యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక వ్యక్తి. శిష్యులందరూ యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదాని శిష్యుడిగా పెట్టుకున్నప్పుడు యాక్సెప్ట్ చేయలే. చరిత్ర చెబుతుంది, శిష్యులందరూ వద్దు ప్రభు వాడు దొంగ అన్నారు. వాడు దొంగ అయినా నాతో పాటు ఉంటే మీకేంటి ఇష్టం? మీకేంటి బాధ? అతను నాతో ఉండటం నాకు ఇష్టమైతే మీకేంటి? యేసు ప్రభు వారు తనతో పాటు దొంగనుంచుకున్నాడు. తన జీవాన్ని దొంగలోకి ఇచ్చాడు. నువ్వు మంచివాడిగా జీవం కలిగి ఉండడా అని ఆయన అని చెప్పని క్రీస్తు యొక్క జీవం ఒక దొంగకి ఇస్తే జీవితం బుద్ధి మారల. జీవితం బుద్ధిమంతుడు ఒక దెబ్బతోనే తిరుగుతాడు. బుద్ధిహీనుడి వీపులకి ఎన్ని దెబ్బలు తగిలినా ప్రయోజనం లేదు. దేవుడు చెప్తూ వచ్చాడు, ప్రభు చెబుతూ వచ్చాడు, జీవితం మార్చుకోవాలని చెప్పి 12 మందిలో ఒక అపోస్తులుగా నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం మీద ఉన్నటువంటి సింహాసనం మీద నువ్వు కూడా ఒకడు ఉండాలి. నువ్వు దొంగవైనా, నువ్వు వ్యభిచారమైనా నేను నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు ఏర్పరచుకుంటే, వద్దు ప్రభా నా బుద్ధి వంకర బుద్ధి, కుక్క బుద్ధి మారదని చెప్పని మరలాదే ధనం కోసం నేను యేసు ప్రభువారిని అప్పగిస్తా, మీరు నాకేమిస్తారు? అంటే ధనం మీద దృష్టి ఉంది. తన హృదయం ధనం మీద ఉంది. క్రీస్తు, ఆ సమృద్ధి అయిన ధనమే క్రీస్తు, నిజమైన ధనమే క్రీస్తు, వెలకట్లేని ధనమే క్రీస్తు. ఆ క్రీస్తు మీద తన హృదయం లేక, ఆ క్రీస్తు మీద తన హృదయం వండుకోకుండా, ఆ క్రీస్తు యేసు ప్రభువారి మీద, ఆ జీవంతో కూడిన క్రీస్తు మీద హృదయం లేకుండా ఈ లోక సంబంధమైన ధనం మీద తన హృదయాన్ని పెట్టుకున్నాడు. ఈ లోక సంబంధమైన ధనం మీద తన హృదయం ఉండటం ద్వారా నిజమైన ధనాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియుడా, ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడైనా క్రీస్తు దగ్గరకు తీసి తన యొక్క జీవాన్ని ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఏం చేశాడండి? క్రీస్తు యొక్క జీవాన్ని ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. కానీ ఇస్కరియోతు యూదా దాన్ని పోగొట్టుకున్నాడు. ఏ జీవమునైతే క్రీస్తు ఇస్తూ వచ్చాడు, ఏ జీవం అయితే క్రీస్తు ఒక దొంగలో కూడా జీవం కలిగి ఉండి అతడు దొంగగా ఉండకోకుండా దేవుని రాజ్యంలో స్వాతంత్రుడిగా స్వేచ్ఛానుసారుడిగా ఉండాలని చెప్పి ఏ దొంగకైతే జీవాన్ని ఇచ్చాడో ప్రభు, ఆ జీవంలో వంట చేసేవాళ్ళు వంట సామాను బయట పెట్టుకోండి, లోపల తీసుకురావాకండి. మీరు వెళ్తుంటే అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి ఆ జీవము, ఏ జీవం అయితే క్రీస్తు యేసు ప్రభు వారు ఇచ్చాడో, ఇస్కరియోతు యూదా క్రీస్తు ఇచ్చిన జీవాన్ని కోరుకోవాలా. క్రీస్తు పక్కన ఉంటే వచ్చే ధనమును, ఆ ధనం మీద ఉన్న మనసునే కలిగి ఉండాడే కానీ యేసు ప్రభు వారు ఇచ్చే శ్రేష్టకరమైన జీవాన్ని అతను కోరుకోవాలా. కానీ ప్రభు అయితే ఇవ్వాలని ఇష్టపడి ఇచ్చాడు, కానీ దాన్ని కోరుకోకుండా దాన్ని పోగొట్టుకుని వ్యర్థమైన ధనం మీద మనసు పెడుతూ వచ్చాడు ఇస్కరియోతు యూదా. జీవం కలిగిన వాడై ఉండి ధనం మీద మనసు కలిగి ఉండడం ద్వారా నిజమైన జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో చాలా మంది అంతే, నిజమైన జీవంను పోగొట్టుకుని
శ్రేష్టకరమైన జీవాన్ని పోగొట్టుకుని ధనం మీద ధనాపేక్ష కలిగి ధనం మీద మనసు కలిగిన వారై చాలా అక్కడ క్రీస్తు యొక్క జీవం కలిగిన వారై ఏ క్రీస్తు అయితే ఉందో ఆ జీవాన్ని కాదనుకుని ఇస్కరియోతు యూదా తన జీవితంలో తాను ఎంతగానో క్రీస్తే జీవమైన ఆ జీవాన్ని కాదనుకుని ధనం మీద మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి చివరికి ఏం జరుగుతూ వచ్చిందండి? ఇస్కరియోతు యూదా ధనం మీద మనసు పెట్టుకున్నాడు, నిజమైన జీవాన్ని వద్దనుకున్నాడు కాబట్టి ఉరి పెట్టుకున్నాడు, కింద పడ్డాడు, పొట్ట పగిలి చచ్చిపోయాడు, పేగులు బయటకు వచ్చి. ఎందుకు ఈ దారుణమైన జీవితం? బ్రతికాడు, ఉపయోగం ఏముంది? జీవించినంత కాలం యేసు ప్రభు శిష్యుడు అనిపించుకున్నాడు, కానీ ఇప్పుడు కూడా ఉంది ద్రోహి యొక్క ఇస్కరియోతు యూదా. అసలు ఇస్కరియోతు యూదా ఎవరు? యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్లో ఒకడుగా ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ద్రోహులైన వారిలో మొదటి స్థానంలో ఉంటాడు. కారణం ఏంటి? ధనం. ధనం మీద మక్కువ, ధనం మీద మనసు. ఈరోజు చాలా మంది సంఘంలో మందిరాల్లో సంఘ ప్రార్థనకు రావడానికి ధనమే అబ్జెక్షన్. పనులు 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 పనులు. అసలు పనివాడు ఏ టైం వరకు ఏ టైం ఒక పని చేయాలి చెప్పండి? జాబ్ అయినా ఏదైనా ఏ టైం వరకు ఏ టైం చెప్పాలా చేయాలా? ఇప్పుడంటే సాఫ్ట్వేర్స్ వచ్చేసిన కాడి నుంచి నైట్ వర్క్లు ఇవన్నీ వచ్చేసినాయి. అసలు బైబిల్ ప్రకారం పనిచేసే వ్యక్తి ఏ టైం వరకు ఏ టైం చేయాలి తెలుసా? చెప్పాక నువ్వే చెప్పాలి. ఏ టైంకి? అంతే, కరెక్టేనండి. మధ్యాహ్నం వరకు అందే మళ్ళీ మార్చింది మాకు చూసి 5 గంటల వరకే. అంతే. తన ద్రాక్షావనములో పొద్దున పూట వ్యక్తులు పంపించాడు, మధ్యాహ్నం వ్యక్తులు పంపించాడు, తర్వాత పొద్దుగూకపోతున్న సమయం అంటే సాయంత్రం 5 గంటల ముంగడు కూడా తన ద్రాక్షావనంలో పని పంపించాడు. ఇక ఆ తర్వాత పని వాళ్ళు రాలా, పని వాళ్ళు పంపించరా. ఎందుకని? తన వనములో పనిచేసే ప్రతి మానవుడు ఉదయం 8 కాబట్టి 9 స్టార్ట్ చేసుకుని సాయంత్రం 5 గంటల లోపే ఆ పని ముగించాలి. 5 గంటల వరకే ఆ పని, ఆ తర్వాత పని చేయకూడదు. మరి అలాంటి సందర్భంలో ఉన్న వ్యక్తులు ఈరోజు మనం ఏం చెబుతాం? నీకేం చెప్పేది? నీకేం తెలుసు బ్రదర్? నువ్వు సేవకుడికి నీకు పనులు ఉండయా, పాటలు ఉండయా? మేము పనులు చేసుకునే వాళ్ళం, మాకు ఎన్ని పనులు లేవు అని తిరిగి రిటర్న్ మా మీదే అంటారు. సేవకుడు పని చేయడం కాదండి, పనులన్నీ వదిలిపెట్టుకుని దేవుని పనికి వచ్చాడు. సమస్తాన్ని క్రీస్తుతో పాటు సిలువ వేసుకుని వదిలిపెట్టి వచ్చాం. పని లేక కాదు, పని ఉంది. మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యం పంపాలి, అదే మా పని, అదే మా పని. పౌలు అంటాడు, నేను ప్రకటించిన ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమో. సేవకుడు అంటే ఎలా అంటాడు తెలుసా? ఒకవేళ తాను ప్రకటించిన తర్వాత భ్రష్టుడు అయిపోవడానికి ఆయన ఇష్టపడతాడేమో, కానీ సంఘం పరలోకాన్ని చేరాలని ఇష్టపడేవాడు సేవకుడు అండి. సేవకులు దేవుని తీర్పు నుండి ఒకవేళ దేవుడు శిక్షిస్తే నరకానికి వెళ్ళొచ్చేమో, కానీ సేవకుడి ఆశ ఎలా ఉంటుంది? సంఘం అంతా దేవుని రాజ్యాన్ని పంపాలని కోరుకుంటాడు. అంటే తాను నష్టపోయినా పర్లేదు, అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలని కోరుకునేవాడే నిజమైన సేవకుడు. సేవకుడి కూడా లక్ష్యం అది. కానీ మనం ఎలా ఉంటాం? 5 గంటల వరకు చేయాల్సిన పని సాయంత్రం సంఘ ప్రార్థన అయ్యేంత వరకు చేస్తూనే ఉంటాం. అదేమంటే వర్కులు వచ్చినాయి, బిజీలో ఉన్నాం, పని చాలా బిజీగా ఉన్నాం బ్రదర్ అంటారు. నువ్వు బిజీగా ఉండవు, దేవుడు నీ విషయంలో బిజీగా ఉంటే, నీకు ఏదైనా దేవుడు చేయడానికి బిజీగా ఉంటే ఏమైతే అప్పుడు? ఆ మాట నేను చెప్పకూడదు, మీరే అర్థం చేసుకోండి. మీ ఊహ కప్ప చెప్పా. జాగ్రత్త. సంఘ ప్రార్థన అనేది మనకు దేవుడిచ్చిన టయాన్ని బట్టి రావాలి. ధనం మీద మగ్గు పెట్టి సంఘ ప్రార్థన విడిచిపెడితే పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఏదో ఆదివారం విశ్వాసులకు వచ్చి దేవుని రాజ్యానికి వెళ్దామంటే కుదరదు. సంఘం అంటేనే సంఘ ప్రార్థనలో ఉండాలి. ఆ సంఘ ప్రార్థనలో మనం లేనప్పుడు, ఆ సంఘ ప్రార్థన జీవితం మనకు రానప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళడం కష్టం. సరే, బయటూర్లు దూర ప్రాంతాల్లో ఉండేవారు వదిలేసండి. స్థానికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎంతమంది సంఘ ప్రార్థనకు వస్తున్నారు? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చేతులు ఎత్తండి. సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేవారు. బయట ఊర్లు వాళ్ళు వద్దు, దూరంలో ఉండేవాళ్ళు వద్దు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది వస్తారు? 3. అప్పుడప్పుడు కాదక్క, కంటిన్యూగా వచ్చేవాళ్ళు కాదు. కంటిన్యూగా వచ్చేవాళ్ళు చేతులు ఎత్త మనం గమకం ఎత్తడం కాదు. అంటే ఇందుని బట్టి మనం తెలియాల్సింది ఏంటంటే 100 మంది ఉన్న సంఘంలో 10 మంది కూడా సంఘ ప్రార్థనకు రారు. అంటే సంఘ ప్రార్థన 10 మంది కూడా రారంటే 10 మంది మిగతా 90 మంది ఏమవుతున్నట్టు? అశ్రద్ధ జీవితం, అవివేకంతో కూడిన జీవితం.
మన జీవితం సరైన విధానం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడలేదు, ప్రార్థన జీవితం లేదు కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళడం కూడా కష్టమే. ఇక్కడ సంఘ ప్రార్థనకే రావడానికి కష్టపడి నీవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కష్టపడవు కదా, కష్టపడతావు కదా. అక్కడ దాకా ఎడబోతావులే దేవుని రాజ్యం ప్రభా, ఈ భూమి మీద నాకు ఎడబట్టి ఇల్లు ప్రభు అంటావా? ఈ భూమి అంతా నశించిపోతుంది, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఈ భూమి మీద భయంకరమైన ఉగ్రత రాబోతుంది, భయంకరమైన తెగులు రాబోతున్నాయి. ఏం మాత్రం ఈ భూమి ఉండదు, కొద్ది కూడా ఉండదు. ఇవి ఉండదు కాబట్టి కొత్త ఆకాశం కొత్త భూమి ఉందని ప్రభు చెబుతూ ప్రకటన గ్రంథంలో. జాగ్రత్త. చాలా మంది జీవితాలు ఇవి. కొంతమంది సంఘ ప్రార్థనకు వస్తారు, బైబిల్ స్టడీకి రారు. సంఘ ప్రార్థన బైబిల్ స్టడీకి వచ్చేవాడు ఉపవాస ప్రార్థనకు రారు. ఇదే ట్రెండ్. ఒకళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు దానికి వెళ్ళి నేను దేనికి వస్తాను. కొంతమంది ఉంటారు, భర్త సంఘ ప్రార్థనకు వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. నువ్వు వెళ్ళు కొడుక్కి, నేను ఇంటికాడ కాపలా కాస్తాను ఉంటాను అనుకుంటారే. ఏం చెప్తారు? జాగ్రత్త. ఎవరి ఆత్మ వాళ్ళు లెక్క చెప్పాల్సిందే, ఎవరి ఆత్మ వాళ్ళు లెక్క అప్ప చెప్పాల్సిన దినం ఒకటి రాబోతుంది. అది న్యాయపీఠం ఎదుట ప్రభు సింహాసనాసుడే కూర్చున్నప్పుడు ఆయన ఎదుట ప్రతి ఒక్కరూ తమ లెక్క తమ క్రియల చొప్పున లెక్కప్ప చెప్పాలి. ఏదైతే మన క్రైస్తవ జీవితంలో ధనం మీద మక్కువై సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, బైబిల్ స్టడీ మానేసి ఏదో ఆదివారం క్రైస్తవులుగా దేవుని మందిరానికి వస్తున్నాం, ఒక రోజు లెక్కప్ప చెప్పాలి దేవుని ఎదుట. ఇస్కరియోతు యొద్ద ధనం మీద మనసు ఉన్నాడు కాబట్టి, సంపాదన మీద, సంపాదించుకోవాలన్న ధనం మీద మనసు ఉన్నాడు కాబట్టి జీవమును కోరుకోవాలి. ఈరోజు ధనాపేక్ష కలిగి ధనాన్ని సంపాదించుకోవాలని వార కార్యక్రమాలు, దేవుని సన్నిధిని, ఇక అత్యవసరమైన వాళ్ళు దూర ప్రాంతంలో ఉండేవాళ్ళంటే రాలేరు, స్థానికంగా దగ్గరుంటూ కూడా రాలేనటువంటి స్థితిలో ఉన్న మనం నిజమైన క్రీస్తు జీవాన్ని పోగొట్టుకున్నాం. క్రీస్తు అనే ధనాన్ని విడిచిపెట్టుకుని ఈ లోకానుసారమైనది, చిమ్మట పట్టేది, చెదలు పట్టేది, తుప్పు పట్టే ధనం మీద మనసు పెట్టి నిజమైన ధనపూర్వకమైన క్రీస్తు మనం పోగొట్టుకుంటున్నాం. ఇది మొదటి మాట. ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరంటే ఇస్కరియోతు యూద. ఆయన జీవితంలో ధనాన్ని కోరుకున్నాడు కాబట్టి భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. యేసు ప్రభు వారి దృష్టి ఏంటంటే మనం భయంకరమైన నరకంలో పడకూడదు అన్నది ఆయన ఆలోచన. అందుకే ఈరోజు ఇస్కరియోతు యూద వల్ల మనం ధనం మీద మక్కువై దేవుని సన్నిధి, దేవుని కూడికలు పాడు చేసుకుంటుంటే, కూడికలు రాకుండా అశ్రద్ధ కలిగిన వారు ఉంటే, ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చి బల్ల దగ్గర సరి చేసుకున్న తర్వాతే బల్లలో పాల్గొనాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 వచ్చిన. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 వచ్చిన. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 వచ్చిన. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణంలో చూస్తున్నాం. ఎవరు వీళ్ళు? సూచక క్రియలు కోరుకుంటున్న గుంపిది. ఏ గుంపిది? పరిసయ్యులు. చదువునాను మళ్ళీ. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులను కొందరు. వీళ్ళు ఎలాంటి వారండి? వీళ్ళు ఎలాంటి గుంపు చదువుతున్నారండి? సూచక్రియల కొరకు ఎదురు చూసే గుంపిది. అంటే సూచక్రియలు జరిగించే ప్రభువుని గురించి కాదు చూస్తుంది, ఆయన చేసే సూచక్రియల కోసం చూస్తున్నారు. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, గర్భఫలం రావాలని, నడు నొప్పి పోవాలని, కాలు నొప్పి పోవాలని. ఇంకా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్స్. వాళ్ళు ఎలా తెలుసా? నాకు కానీ నా కూతురికి పెళ్ళైతే నేను మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకుంటా, నా కుమారుడు ఏ సంబంధం రావట్లే, వచ్చిన వాళ్ళందరూ కాదనుకుంటున్నారు, పెళ్ళైతే మందిరానికి వస్తా. పెళ్ళిళ్ళ కోసం మందిరానికి వస్తామా, లేకపోతే జీవం కావాలని మందిరానికి వస్తామా? నువ్వు రాకపోయినా కాలం వచ్చినప్పుడు, దాని టైం వచ్చినప్పుడు లోకంలో సామెత ఉంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. కళ్యాణం వచ్చినా వామిటింగ్ వచ్చినా ఆగదు, వామిటింగ్ ఆపుకోవాలని ఆగదు, కళ్యాణ గడియలు ఆసన్నమైనప్పుడు అది ఆగదు. ఆ టైం బట్టి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం తొందరపడితే సూర్యుడేమో అస్తమించడు, తొందరపడితే పొద్దు త్వరగా పోగదు, తొందరపడితే సూర్యుడు అస్తమించడు. సూర్యుడు నువ్వు త్వరగా అస్తమించడం అంటే మనం ఏమన్నా యెహోషువ లాంటి వాడువా? నువ్వు అభియాలాగు గిరియాలాగమంటే ఆగడానికి మనం యెహోషువ లాంటి వాడువా? ఆవగింజంత విశ్వాసం లేని విశ్వాసులు మనం ఆగమంటే సూర్యుడు ఆగిపోతాడా? ఇక చూడండి మన చరిత్ర ఎట్టుంది. సూచక్రియల కొరకు ఎదురు చూసే బ్యాచ్ ఒకటి ఉంది. ఈ అద్భుతాలు చేస్తాడు ప్రభు దగ్గరకు వస్తుంది, జీవం కోసం కాదు. పరిసయ్యులు శాస్త్రులు ప్రభు దగ్గరకు వచ్చారు ఎందుకంటే సూచక్రియల కోసం. నిజమైన జీవం, శ్రేష్టకరమైన జీవం, ఎప్పటికీ బ్రతికుండే జీవం యేసు ప్రభువారు. కానీ ఆయన కోరుకోవట్లే వీళ్ళు. మరి ఎవరిని కోరుకుంటున్నారు? సూచక్రియలు కోరుకుంటున్నా అంటే నిజమైన జీవాన్ని విడిచిపెట్టి, నిజమైన జీవాన్ని కాదనుకుని అసలైన జీవాన్ని విడిచిపెట్టి
సూచక్రియలు కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు కోరుకుంది ఏంటంటే జీవమును కోరుకోవాలా, సూచక్రియలు. మా జీవితాల్లో అద్భుతం జరగాలి, హార్ట్ స్ట్రోక్ రాకూడదు, షుగర్ రాకూడదు, బీపీ రాకూడదు, గ్యాస్ ట్రబుల్ రాకూడదు. ఇది కావాలి ప్రభా, ఇది రాకుండా ఒక గొప్ప కార్యం చేయి. ఇది కోరుకున్నారు అంతే. అంటే ఎగ్జాంపుల్ చదువుతున్నా, ఎలాంటి అనుభవాలు ఉన్నాయి. నువ్వు ఒక సూచక్రియ గొప్ప కార్యం చేయి. ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? కర్రను పాము చేయి. ఇలాంటి సూచక్రియ కావాలి. ఇట్లాంటి వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాడు. దేవుడు చేయాలంటే దేవుడే చేస్తాడు, కానీ సూచక్రియల కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఏదో చేస్తాడు, దేవుడు ఏదో చేయాలి, నాకు ఏం చేస్తాడు దేవుడు అని ఎదురు చూస్తున్నారే కానీ నాకు క్రీస్తు యొక్క జీవం కావాలని ఎదురు చూడలేదు. ఏం కోరుతున్నారు పరిచర్య శాస్త్రులు? సూచక్రియలే కోరుతున్నారు. క్రీస్తు యేసు యొక్క జీవం వారు కోరలా. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, సున్నం కొట్టిన సమాధులారా. మొహాలు మాడిపోయినాయి. ఎవరికి? వీళ్ళకే, బ్యాచ్కి. సూచక్రియలు కావాలని కోరికిన బ్యాచ్కి ప్రభు అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు. అంటే సమాధి లోపల ఏముంది? కుళ్ళిపోయింది ఉంది, బయటికి సౌందర్యంగా. ఆంధ్రాలో నేను చూస్తూ వచ్చేవాడిని, గుడ్ ఫ్రైడే అయితేనేమో అందరూ కలిపి తెల్లవారుజామున వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? సమాధుల దగ్గర అంతకుముందు పెయింటింగ్ వేపించేస్తారు, సమాధుల్లో చూసేస్తారు. ఈస్టర్ పండుగ రోజు ఏం చేస్తారు? ఉదయాన్నే 4 గంటలకు లెగుస్తారు. 4 గంటలు లేచి ఏం చేస్తారు? లెగవటం కాదు, 4 గంటలు సమాధుల దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే సమాధుల్లో నుంచి మా వాళ్ళు లేచారేమో చూడటానికి. ఇన్ని సంవత్సరాల నుంచి లేవనోడు అప్పుడు లెగుతాడా? ఇన్ని సంవత్సరాలు సమాధుల్లో లేవనోడు అప్పుడు లెగుతారా? అంటే చాలా మంది డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ఈ ప్రతి గుడ్ ఫ్రైడే, ప్రతి ఈస్టర్ వచ్చిందంటే మా బిడ్డలు చచ్చిపోయారు, మా వాళ్ళు లేవిస్తున్నారు. ఈ సూచక్రియల కొరకే సమాధులు కొరకెళ్తున్నారు. మరి ఆ సమాధులు ఎలా ఉంటున్నాయి? లోపలేం కుళ్ళిపోయి ఉంటాయి, మట్టి అయిపోయి ఉంటాయి. మన్ను అనేది వెనకడ వల్ల భూమి చేయను కాబట్టి మట్టి మన్ను అయిపోయి ఉంటాయి. ఇక మిగతాదేమో సున్నం కొట్టే సమాధి. ఎప్పటికప్పుడు సమాధి సంవత్సరానికి ఒకసారి కొత్త ధనంలోకి వచ్చింది. పరిచర్య శాస్త్రులు కూడా అలాగే ఉంటారు. లోపలేం కుళ్ళిపోయిన జీవితం ఉంది, లోపలేమో అయోగ్యమైన జీవితం ఉంది, లోపలేమో నిష్ప్రయోజకమైన జీవితం ఉంది. బయట మాత్రం పరిచర్య శాస్త్రులు ఎంత చక్కగా ఉండారో చూడముచ్చటగా. అందుకే వాళ్ళ గురించి అంటారు, మీరు సున్నం కొట్టిన సమాధి లాంటి వారు. మీకు సూచక్రియలే కావాలి కానీ సూచక్రియలు చేసే జీవం కలిగిన ప్రభు మీకు అవసరంలా. అందుకే వాళ్ళని భయంకరంగా తిడతాడు పరిచర్యని. ఇప్పుడు ఎవరిని తిట్టినా కానీ మమ్మల్ని తిడతారు. ఎవరిని తిట్టినా మమ్మల్ని తిడతారు. ఈ రోజుల్లో సేవకుడు ఒక మాట అంటే పట్టుకు ఓర్చుకునే వాళ్ళు లేరు. తిరిగి ఎమ్మటే బాల్ కానీ రోడ్డు గోడకేసి కొడితే ఎట్లా వెనకొచ్చింది అట్లా వెనక వచ్చేసింది ఎమ్మటే మాట. ఇంకా పరిచర్యల గురించి ఏమన్నారు తెలుసా? చూడండి, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుతున్నారు. మీరు ఎవరు చెప్పండి? పరిచర్య శాస్త్రం గురించి అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు అంటే. వా, ఎంత దారుణంగా ప్రభు అన్నాడు చూడండి. పరిచర్యలకి అయినా బుద్ధి రాలా. బుద్ధి రాదు కాబట్టి వాళ్ళు పరిచర్యలు అయ్యి ఉంటారు. బుద్ధి రాదు కాబట్టి వాళ్ళు పరిచర్యలు అయ్యి ఉంటారు. ప్రియులారా, అక్కడ గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, సూచక్రియలు కావాలని కోరుకున్నారు కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకునే వారు పరిచర్య శాస్త్రులు. ఈరోజు నీవు నేను సూచక్రియల కొరకు మందిరానికి వస్తే నష్టపోతాం. ప్రభు ఏదో మన జీవితంలో గొప్ప కార్యం చేయాలి, ప్రభు ఏదో ఒక అద్భుతమైన జీవితంలో చేయాలి అని ప్రభు దగ్గరికి కానీ మనం వస్తే మనం నష్టపోయేవారు ఉంటాం. నువ్వు అడక్క ముందే నీకు అక్కర్లేంటి ప్రభు ఎరుగాడు, అది తీరుస్తాడు. కానీ క్రీస్తు యొక్క జీవనాలో ఉండాలని రావాలి. మన దగ్గరికి వచ్చిన మనలో నిజంగా క్రీస్తు జీవం కలిగి ఉన్నామా? ఇది నీవైనా నేనైనా. భౌతికంగా మనం బ్రతికున్నామని కాదు, భౌతికంగా మనం సజీవులుగా ఉన్నామని కాదు, ఎంతవరకు మనలో క్రీస్తు యొక్క జీవం ఉంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన మనం అసలు సజీవులుగా ఉన్నామా? క్రీస్తు యొక్క జీవం కలిగి ఉన్నామా? క్రీస్తు యొక్క జీవం లేక ధనం మీద మక్కువతో ఇంకా సూచక్రియల కొరకు దేవుని మందిరానికి వస్తే ఒక రోజు నువ్వు సంఘంగా ఎత్తబడే స్థితిని కోల్పోతావు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళే స్థితిని నువ్వు కోల్పోతావు. బలలో పాల్గొన్నా ఖచ్చితంగా కోల్పోతావు. అలా కోల్పోకూడదండి. నేడే రక్షణ దినమన్నట్లు నేడే అనుకున్న సమయంలోనే మన జీవితం ఎక్కడ దారి తప్పిపోయి ఎక్కడ క్రీస్తు యొక్క జీవాన్ని మనం పోగొట్టుకున్నాము దాన్ని సరి చేసుకోవడం కొరకే వాళ్ళ దగ్గరికి వద్దాం. ప్రభా, నీ దేహం నీ రక్తం నాకు సమీపించావు, క్రీస్తు యొక్క జీవం నాలో ఉంచడానికి ఇచ్చావు ప్రభా. ఆ జీవం నాలో ఉంచు, ఆ జీవాన్ని నేను కోల్పోకుండా సహాయం చేయ ప్రభా. నిజమే, దానాన్ని బట్టి నీ క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయా. సూచక్రియలు బట్టి పరిచర్య శాస్త్రం వాళ్ళే నేను కూడా సూచక్రియలు బట్టి కావాలి, సూచక్రియలు జరగాలని క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయిన వాడుగా ఇన్ని దినాలు బలలో పాల్గొన్నా. క్షమించి ప్రభుని సరిచేసి సరి చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి బలలో పాల్గొనే వారు ఉన్నాం. ఇది 2. ఇక 3వ కోణాన్ని చూద్దాం. ఇక 3వ కోణం ఏంటి? 3వ కోణం అంటే ఆయన జీవంను కోరుకునే వారి వారి జీవితాలు ఎలా ఉన్నాయి? మొదటిగా ఎవరు కోరుకున్నారు? ఆయన జీవనం కోరుకున్న వారు ఎవరు? కోరుకున్న వారు
ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా క్రీస్తు యొక్క జీవనం కోరుకోలేదు కాబట్టి ధనాన్ని కోరుకున్నాడు కాబట్టి దారుణమైన మరణాన్ని తెచ్చుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. వీరి జీవితాల్లో క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోలేదు. వాళ్ళు ఏం కోరుకున్నారు? సూచక్రియలు కోరుకున్నారు కాబట్టి వారి జీవితాలు ఏం జరుగుతుంది? జీవం లేదు, నష్టపోతున్నారు. వ్యభిచారులైన చెడ్డతరం వారిలాగా ఉండాలి. ఆ పిలుపును, ఆ సాక్ష్యాన్ని పొందుకున్నారు. మూడో కోణాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11-12 వచనాలు. శాంసన్ అలా కొద్దిగా బయటకు రమ్మ, పడేస్తారు. సండే స్కూల్ పంపించు. మౌని కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది ఎన్నో మాట ఇది. మూడవదిగా ఆయన జీవమును కోరుకున్న వారు ఎవరు, వారి జీవితాలు ఎలా ఉండంటే మూడో కోణాన్ని మనం చూస్తున్నాం. ఎవరు వీళ్ళు? ఎవరక్క? ఎవరు? విందును కోరుకున్నవాడు, పెండ్లి విందును కోరుకున్నవాడు. అటువంటి వ్యక్తి నిజంగా ఆ వ్యక్తి జీవితంలో క్రీస్తు యొక్క జీవం ఉంటే క్రీస్తుని గురించిన రక్షణ వస్త్రములు అతనిలో ఉండే, పెండ్లి వస్త్రములు అతనిలో ఉండే. కానీ అతనిలో పెండ్లి వస్త్రాలు లేవంటే అర్థం ఏంటి? ఆ పెండ్లి వస్త్రాలు ధరింపజేసేది ఎవరు? క్రీస్తే. అవును కదా? సంఘమును అలంకరించేది ఎవరు? క్రీస్తే. సంఘమును రూపాంతరంలో తెచ్చేది ఎవరు? క్రీస్తే. అంటే ఆ క్రీస్తు లేడు కాబట్టి తనలో పెండ్లి వస్త్రాలు లేవు. పెండ్లి వస్త్రాలు లేకుండానే పెండ్లి విందులోకి వచ్చాడు. అంటే ఇతను పెండ్లి విందును కోరుకున్నాడు కానీ పెండ్లి వస్త్రములు కోరుకోవాలి. ఆ వస్త్రములు ప్రభు యొక్క జీవానికి సూచిస్తున్నాయి. ఆ వస్త్రములు ప్రభు యొక్క జీవాన్ని సూచిస్తున్నాయి. అంటే ఈ పడుచువాడు, ఈ యవనస్తుడు ఎలా ఉన్నాడంటే అతని యొక్క జీవితంలో, ఆ పడుచువాడు యొక్క జీవితంలో పెండ్లి విందును కోరుకున్నాడు. ఆ యొక్క విందును కోరుకున్నాడు కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోలేదు. చాలా మందికి ఇట్లా అంటే తప్పు అనుకోవాలి. మనందరికీ మక్కువైనటువంటి విందేంటి? పెళ్ళిళ్ళ బిర్యానీ. హైదరాబాద్ అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటేనే బావర్చి బిర్యానీ. ఇంకా చెప్పు కృష్ణమక్క, యేసుప్రభు వచ్చేస్తాడు, నిద్రపోవద్దు. ఇంకా ఇక నర్సాపూర్లో అయితే నెలకు ఒక కొత్త హోటల్ ఆరంభించబడుతున్నాయి. నెలకొకటి పెట్టి నెలకే మూతేస్తున్నారు. పెట్టి నెలకొకటి వస్తుంది, నెలకొకటి మూత పడుతుంది. సరే దేవుని కొందనాలు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎట్లా కొట్ట. ప్రతిసారి బిర్యానీ అడుగుతాం. నిన్నే ఎక్కడో మనవుడు పుడితే ఒక అతనికి అడిగాం, వెళ్ళి మామూలుగా కలిసి వస్తే మన వాళ్ళు అడుగుతూ వచ్చారు, మటన్ దావత్ లేదా అని. అంటే మన జీవితం ఏంటంటే ఎక్కువ భౌతికంగా చదువుతున్న ఆహారం మీద ఎక్కువ ఉండిద్ది. పెండ్లికి వెళ్తున్నాం అంటే ఆలోచన ఉండిద్ది, పప్పు సాంబార్ పెడతారు అనుకుంటారా? పెండ్లికి వెళ్తున్నారంటే ఆలోచన ఉండిద్ది, మందిరానికి వస్తే పప్పు సాంబార్ పెడతారులే. కానీ దేవుని పెండ్లి విందుకి వెళ్తే మటన్, ఇంకా చికెన్, ఇంకా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. ఎవరు పెడుతున్నారు? రోటీ. ఇంకా షుగర్ వచ్చే చెప్పొద్దు అక్క, నేను బిర్యానీతో కూడా చెప్పమంటున్నా. అంటే చాలా వరకు మనం వీటి మీద మక్కువ ఉండేది. తినలేం, అన్ని రోగాలు ఉన్నాయి, ఏది తినలేం. కానీ దాన్ని అంటే ఆశ. డబల్ కమాటా అని చెప్పి తింటావా? తింటాం, కొద్దిగానే తింటావు, షుగర్ ఎక్కువ అవుతుంది తెల్లారి. ఇంకా గ్యాస్ ట్రబుల్ ఉంది, బిర్యానీ గట్టిగా తినాలంటావు, తిన్న కాడి నుంచి పొట్టబొట్టు కూర్చుంటాం. అన్ని రోగాలు ఉన్నాయి, దాన్నే లోకంలో సామెత ఉంది, అన్ని ఉండా అల్లుండొట్ల సేనంట. అన్ని ఉండే అల్లుండొట్ల సేన ఉంది. ఒక పెళ్ళైన కొత్త అత్తగారు మా అల్లుడు మంచివాడు, అందంగా ఉంటాడు, సౌందర్యంగా ఉంటాడని అన్ని వంటకాలు తెచ్చి పెట్టింది. ఏం పెట్టింది అక్క? చెప్పాలి కిష్టమక్క, ఏం పెట్టింది? అన్ని వంటకాలు పెట్టింది. స్వీట్ తింటలా, తినయ్యా బాగుంటుంది అంటే తింటలా, మోతీచూర్ లడ్లు, లేకపోతే డబల్ కమేటాను, లేకపోతే ఇంకా పాలకొవ్వు, ఇంకేదో ఉంది. ఇట్లాంటి స్వీట్లు అన్ని తెచ్చి పెడుతున్నారు. ఏ స్వీట్ తింటలా. పోనీ స్వీట్లు తినడానికి ఏదైనా బాగాలేదేమోలే, మోషన్స్ అవుతున్నాయి అని చెప్పి కారాలు తెచ్చిపెట్టిందంట. కారా కూడా తింటలా. సరే ఈ తింటలేదని ఇంకేదో తెచ్చిపెట్టిందంట, ఫ్రూట్స్. అయ్యి తినలేకపోతున్నాడు. ఏమైందయ్యా అని చెప్పి అమ్మాయి చేత అడిగించిందంట మెల్లగా. అల్లుడికి నేను నచ్చట్లేదా, లేదా చెట్టుకు కాసిన పండ్లు నచ్చలేదా, ఏమైందమ్మా అంటే అప్పుడు బయటపెట్టింది అమ్మగారు. ఏంటి? ఆయనకు షుగర్ ఉంది, అందుకే స్వీట్లు తింటలా. గ్యాస్ ట్రబుల్, బీపీ ఉంది, అందుకే కారపు ఉంది, ఇవన్నీ తింటల పూసలు. ఇంకా ఫ్రూట్స్ తినడానికి ఏముంటుంది? ఏ ఫ్రూట్ తింటే ఏ రోగం వచ్చిందని భయంతో ఉన్నారు. అదే అన్ని ఉండాలి ఉండొట్టు శని. అందంగా ఉన్నాడు కానీ అన్ని రోగాలు ఉన్నాయి. క్రైస్తవులు అంతే,
చూడటానికి బాగుంటారు కానీ అన్ని బలహీనతలు ఉంటాయి క్రైస్తవుల్లో. కానీ బలలో పాల్గొంటాం. కానీ ఆ బల మన దగ్గర తెచ్చుకొస్తే యోగ్యమైన రీతిలో పాల్గొనలేం. అయోగ్యంగా పాల్గొంటూ వస్తాం. అదే మన దౌర్భాగ్య స్థితి, అదే మన దారుణమైన స్థితి. కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళేవాడు క్రీస్తు యొక్క జీవం కలిగి ఉంటే నువ్వు అంతరంగంలో బాగుంటావు, భౌతికంగా కూడా చాలా చోట చక్కగా ఉంటావు. కాబట్టి క్రీస్తు యొక్క జీవము. ఇక్కడ చూస్తున్న మూడవ కోణం భోజనం. భోజన ప్రియులు. భోజనం అంటే ఆశ కలిగిన వాడు. ఇస్కరియోతు యోధ క్షమించండి, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుడు పెండ్లి విందులోకి వెళ్ళాడు. ఆ భోజనం మీద మక్కువ ఉందే కానీ ఇంకా పెండ్లి వస్త్రాలు లేవు. అంటే క్రీస్తు యేసు యొక్క జీవం లేదు. ఆ పెండ్లి విందులోకి వెళ్ళాలన్న ఆశ ఉంది, ఆ కోరిక ఉంది, ఆ మక్కువ ఉంది. ఆ విందులోకి వెళ్ళాడు కానీ ఆ వస్త్రాలు లేవు. కాబట్టి ఏం చేయబడ్డాడు? ఆ భయంకరమైన మాట ఉండేది, వీడి కాలు చేతులు కట్టివేసి చీకట్లో వేయాల. అక్కడ ఏముంటుంది? నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియులారా, క్రీస్తు యొక్క జీవము లేని యవనస్తుడున్నాడు. పెండ్లి విందు కావాలని కోరుకున్నాడు కానీ క్రీస్తు యొక్క జీవం అంటే రక్షణ వస్త్రాలు కోరుకోకుండా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి నిత్య నరకంలో పడుతున్నాడు. ఈరోజు మనం ఆహారం మీద మక్కువ ఉండి తినే తిండి మీద చాలా మంది ఉంటారు. ఒక మాట ఉంది, తమ కడుపే తమకు దేవుడు. ఏం తిందామా ఏమి తాగుదామనే ఉంటారు. ఈ రోజుకి ఏం తినాలని ఆలోచన అంటే ప్రభు వాక్యం అంటుంది కదా, ఏం తిందామా ఏమి తాగుదామని దేని గురించి మీరు చింతించవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఆకాశ పక్షులను చూడండి, అవి కొయ్యవు విత్తవు, అయినను వాటిని పోషించుతున్న దేవుడు వాటితో కూడా మిమ్మల్ని ఎందుకు పోషించడు? అంటే ఎప్పుడూ కూడా ఆహారం మీద మనసు పెట్టకూడదు. మన పితరులైన వారు చాలామంది ఐగుప్తులో నుంచి వచ్చిన 6 లక్షల మంది కాలు బలం కలిగినటువంటి మన పితరులు ఏం చేశారు? ఆహారం మీద. మేము ఐగుప్తులో ఉంటే మటన్ ఉంది, చికెన్ ఉంది. ఈ అరణ్యంలో తీసుకొచ్చే మాకేముంది? ఆహారం కోసం దేవుని మీద తిరగబడుతున్నారు, ఇంకా నీళ్ళ కోసం తిరగబడుతున్నారు. వీళ్ళ తిరగబాటును చూసే దేవుడు భయంకరమైన రీతిలో చేపలు తీసుకొచ్చాడు. అవి తింటే వారి పళ్ళల్లో కూడా ఇరుక్కుపోయినాయి. అంతగా తింటూ వచ్చారు. ఎవడు ఆశపడ్డాడో వాడు అరణ్యంలోనే రాలిపోతున్నాడు. దేవుని రాజ్యానికి అంతలా కానాను చేట్ల. చూడండి, ఎప్పుడైతే మనం ఆహారం మీద మక్కువ ఎక్కువ ఉంది మధ్యలోనే రాలిపోతాం. నిజమైన జీవాహారమైన యేసు ప్రభు మీద మనకు మక్కువ ఉండాలి. శ్రేష్టకరమైన జీవాహారమైనటువంటి ఆ జీవముతో కూడిన ఆహారమైనటువంటి యేసు ప్రభు వారి మీద మనకు మక్కువ ఉండాలి. ఈ పెండ్లి విందులోకి వచ్చిన యవనస్తుడు ఆ విందు ఆహారం మీద మక్కువతో వచ్చాడు కానీ జీవాహారమైనటువంటి జీవముతో కూడిన ప్రభు యొక్క జీవాన్ని కోరుకోకుండా జీవాహారమైన ప్రభుని కోరుకోలేదు కాబట్టి నష్టపోతూ వచ్చాడు. ఇది ఎన్నో మాట? 2, 3, 4 విషయాన్ని చూద్దారండి. 4వ మాట మనం చూద్దాం వద్దాం, సమయం అయిపోయింది, త్వరగా ముగిద్దాం. 4వ మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుండి 39వ వచనం వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుండి 39వ వచనం వరకు. త్వరగా చదవాలి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ కోణం, మొదటిగా ఆయన జీవమును కోరుకున్నని వారెవరు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి? ఇస్కరియోతు యోధ ఆయన జీవాన్ని కోరుకోవాలి కాబట్టి తన జీవితం దారుణమైన మరణాన్ని పొందుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోలేదు కాబట్టి సూచక్రియలు కోరుకుంటున్నారు కాబట్టి వ్యభిచారులైన చెడ్డతరం వారిలాగా పిలువబడుతూ వచ్చారు, ఆ జీవితాన్ని పొందుకున్నారు. మూడవ వ్యక్తులు ఎవరు? యవనస్తులు. పెండ్లి విందు కోరుకున్నారే కానీ అవసరమైన వస్త్రాలను కోరుకోవాలి, క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవాలి కాబట్టి నరకంలో పడవేయబడుతున్నాడు. ఇక 4వ అనుభవం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, ఎవరు వీళ్ళు? ద్రాక్ష పండులు కోరుకున్నటువంటి సమూహం. ద్రాక్ష పండులు కావాలని కోరుకున్నటువంటి వారు. అంటే
వారు నిజంగా చూడాల్సింది ఏంటి? ద్రాక్ష పండుల తోట ఏం చేశాడు యజమానుడు? గుత్తకిచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కోణంలో, ఇదిగో నువ్వు ఎంత తీసుకో, దీంట్లో నాకు ఇంత, నా పొలము నువ్వు వ్యవసాయం చేసుకుని నాకు ఇంత ఇచ్చి నువ్వు ఎంత తీసుకో అని చెప్పి మొదట ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఏం చేస్తూ వచ్చారు వీళ్ళు? ఆయన ఏదో దేశాంతరం పోయాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆయన పని మీద ఎట్లాగో వెళ్ళాడు. ఆ కాపు కాలానికి వచ్చాడు, కరెక్ట్గా కాపు కోసే టయానికి. కాపు కోసే టయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? కాపు కోసే టయానికి రాగానే సరే ఆ కాపు నాది నాకు ఇస్తారు కదా అని చెప్పి ఏం చేశారు? పనివారిని పంపారు. పనివారిని పంపితే ఏమైంది? అతడు తన దాసులను పంపగా ఆ దాసులను ఏం చేశారు? పట్టుకొని కొట్టారు. ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపేశారంట. మరి ఒకరితో రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపుడు కంటే ఎక్కువ మందిని పంపారు. ఆ దాసును కూడా పంపగా వారిని వీరి ప్రకారంగా చేసిరి. అందరిని కొట్టారు, తిట్టారు, చంపారు. చివరికి ఏం చేశాడు? ఇటు కాదని నా కుమారుని పంపుతాను, నా కుమారుడు యజమానుడు కదా, తను పంపితే తను చూసాను భయపడిన అది నాకు ఇస్తాడేమో పంపించారు. ఆ కుమారుని కూడా చంపేశారు. కుమారుని కూడా చంపేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏం చేశాడక? నా దాసులను పంపితే కొట్టారు, తిట్టారు, చంపారు, రాళ్లతో రూపి చేశారు, అన్ని చేశారు. ఎంతమందిని పంపారు? ఎట్లా చేశారు? నా కుమారుడు పంపితే ఆ కుమారుడు కూడా చంపారని యజమానుడే రంగంలోకి దిగాడు. ఏం దిగాడు? రంగంలోకి దిగాడు, యుద్ధానికి దిగాడు. అప్పుడు జరుగుతుంది వాళ్ళ చరిత్ర. ఎవరైతే ద్రాక్ష తోట ఎవరికైతే గుత్తతికి ఇచ్చాడో ఆ గుత్తతి తీసుకున్న వారి పని పడుతున్నాడక, వారి పని స్టార్ట్ చేస్తున్నాడక, వారి వ్యవహారం అంతా కూడా ఆరంభిస్తున్నాడు. వారి జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయంటే చివరికి వారి గతి అటు ఇటు కాకుండా అయిపోతున్నారు. ఎందుకు? పనికిరాని వారుగా అవుతున్నారు. ఆ ద్రాక్ష తోటలో పనిచేసేవారు కోరుకుంది ఏంటో తెలుసా? ఏం కోరుకున్నారు? ద్రాక్ష పండుల యొక్క పంటను కోరుకున్నారు. ఏం కోరుకున్నారండి? పంటను కోరుకున్నారే కానీ, ద్రాక్షకాయలు కోరుకున్నారే కానీ నిజమైన క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవాలి. దేవుడు తన కుమారుని ద్వారా ఇస్తున్న జీవాన్ని కోరుకోవాలి. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మానవాళమైన మన కొరకు కలువరిశిలలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన మరణ భూస్థాపన ద్వారా వచ్చిన మనలో వస్తున్న జీవాన్ని, మనలోకి వస్తున్న జీవాన్ని కోరుకోవాలి. వాళ్ళు మరి ఏం కోరుకున్నారు? ద్రాక్షకాయలు కోరుకున్నారు. ద్రాక్షకాయలు ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి? తినడానికి, అమ్ముకోవడానికి, ఇంకా బ్రతకడానికి కూడా ఉపయోగపడతాయా? అట్లా అంటారా? ద్రాక్షకాయలు అమ్ముకుని బతుకుతారు, జీవనోపాధి. ఇంకా ద్రాక్ష రసం దేనికి ఉపయోగపడింది? వైన్, మత్తుకి, తాగడానికి బాగా ఉపయోగపడింది. మనిషి మత్తుగా తోలాలంటే ద్రాక్ష రసం తాగాలి బాగా. ఈ ద్రాక్ష రసం కాదండి, ఇది తోల్తాన్ని తాగొద్దు. ఇది మనలో జీవం ఉండటానికి ఈ ద్రాక్ష రసం. ఆ ద్రాక్ష రసం ఇది ఎలాంటిది? ఈ ద్రాక్ష రసము దాచిపెట్టుకోకుండా, ఒక రకంగా చెప్పాలంటే ఎలాగంటే మీకు అర్థమయ్యే రీతిలో ఎక్కువ దినాలు ఉంచుకోకుండా ఇది సప్లై చేసేది. ఆ ద్రాక్ష రసం ఏంటి? అది ద్రాక్షకాయలు తీసి తొక్కి ఏం చేస్తారు? తొక్కి ఆ ద్రాక్ష రసం అంతా కూడా తీసిన తర్వాత అది కొన్ని దినాలు దాచిపెట్టిన తర్వాత దాని సమయం వచ్చినప్పుడు బయటకు తీసుకొస్తారు. ద్రాక్ష రసం ఎక్కువ రోజులు ఉంటే మత్తు ఎక్కువైంది. ఈ ద్రాక్ష రసం మత్తు వదలగొట్టిద్ది ఇది. ఆ ద్రాక్ష రసం మత్తు ఎక్కువైంది. ఆ ద్రాక్ష రసం తాగి మత్తులై ఏం చేసుకుంటారు చెప్పండి? సాక్ష్యం పాడు చేసుకునే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరా వ్యక్తి? ఎవరో తెలుసా? నోవాహు. చదవక్క, చెప్పావు కాబట్టి. నోవాహు ఎక్కడ? ఆదికాండం. ఎక్కడంటే పెద్దలు నా వైపు చూస్తున్నారు, నువ్వే చెప్పుకొని. సరే నేనే చెబుతా. ఆదికాండం నాకు తెలిసి ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం కాదు లెక్క. ఆదికాండము రండి చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని, ఇప్పుడు దాకా ఏడు ఉన్నాడు అన్నగారు? మత్తులో ఉన్నాడు. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? 27వ వచనం. పిమ్మట ద్రాక్షరసం తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. ఎక్కడున్నాడండి? వస్త్రహీనుడిగా తన గుడారంలో వస్త్రాలే లేని స్థితిలో పడుకుని ఉన్నాడు. అంటే ద్రాక్షారసం మానవుని ఎంత మత్తులోకి తీసుకెళ్తుందో చూడండి. ఈ ద్రాక్షారసం పోయిన వస్త్రాలను తిరిగిస్తుంది. ఈ ద్రాక్షారసంలో పాల్గొంటే ఆయన రక్తంలో పాల్గొంటే కోల్పోయిన వస్త్రాలు తిరిగి వస్తాయి. ఆ ద్రాక్షారసం తాగితే ఉన్న వస్త్రాలు కూడా పోతాయి. ఇక్కడ పోగొట్టుకున్న వాళ్ళే రోడ్డు మీద చాలా మంది కనపడుతున్నారు. విషాదం ఏంటో తెలుసా?
భయంకరమైన విషయం. ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. ఎవరు తాగుతున్నారు? ఆడవాళ్ళు కూడా ముందు తాగుతున్నారండి. ఎంత బాధకరం అంటే, అంతకుముందు మనం హాల్లో కూడుకుంటూ వచ్చేవాళ్ళం కదా, ఐదర్ సైడ్ బిల్డింగ్. దాని పక్కనే ఉంది చక్కగా మంచిగా వైన్ షాప్ ఒకటి ఉంది. ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్తున్నారు. ఆడపిల్లలు కూడా వచ్చి తాగుతున్నారు. ఆ డివైడర్ మీద చక్కగా ఆడ కూర్చొని తాగుతున్నారు. నేను ఆశ్చర్యపోయి ఒక రోజు అడుగుతూ వచ్చి మన వాళ్ళని, ఏంటన్నా వీళ్ళు ఎడ కూర్చున్నారంటే, ఆ బ్యాచ్ అంత వేరేది అన్న, నువ్వు వదా అన్న. సరే ఏదో ఒకసారి చెప్పండి ఏంటంటే, వాళ్ళంతా ముందు తగ్గేవారు. యవనస్తురాలు, చిన్న చిన్న పిల్లలు. చాలా మంది తల్లిదండ్రులు ఎట్ట తయారయ్యారంటే, తాను జడ్డకోతి వనాన్నంతా చెడగొట్టినట్టు నువ్వెట్టు తాగుపోతాడయ్యావు, తిరుగుబోతు అయిపోయావు, నువ్వు జడ్డది కాక నీ పిల్లల్ని కూడా చెడగొడుతున్నారు. ఏం చేస్తున్నారు? పిల్లల్ని పలానా మందు షాప్కి వెళ్ళో, పలానా కళ్ళు షాప్ కాంపౌండ్కి వెళ్ళో, ఇది తీసుకురా అని పంపిస్తున్నారు. ఎంత దారుణమైన జీవితం చెప్పండి. నువ్వేటో జడ్డావు, నీ పిల్లల్ని ఎందుకు జడగొట్టుకుంటా? వాళ్ళు ఎందుకు జడిపోవాలా? పక్కన వాళ్ళు ఎందుకు జడిపోవాలి? చాలా మంది ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇది తాగి మత్తులై జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఉరి పెట్టుకుని కూడా చేస్తున్నారు తాగిన తిమ్మిర్లో. ఎంత దారుణమైన జీవితం చూడండి. తాగిన తిమ్మిర్లో ఏం చేస్తున్నారు తెలియక, ఒకడేమో చెరువులో దూకుతున్నాడు, ఒక ఆమె ఉరి పెట్టుకు చేస్తుంది, ఇంకొక ఆమె ఇంకొక రీతిలో చచ్చిపోతున్నారు. ఏంటి జీవితం? వద్దు. ఇది మనల్ని మత్తులో తీసుకెళ్లి ప్రాణాన్ని తీసేసేది. ఆ మత్తులోకి తీసుకెళ్లి ప్రాణాన్ని తీసేసి దాన్నే కోరుకున్నారు వీళ్ళు. ద్రాక్ష తోటలో ఉన్నవారు అసలు నిజమైన జీవాన్ని కోరుకోవాలి. వాళ్ళు క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవాలి. అందుకే వారి జీవితాలు ఏమైంది? భయంకరమైన రీతిలో మత్తయి సువార్తల మీద చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత 21వ అధ్యాయం కానిచ్చి 21వ అధ్యాయం కానీ మొత్తం చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి ఏందో మీకు అర్థమైంది. ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఎలా మనం మందిరానికి వస్తున్నాం? ఏం కోరుకుని మందిరానికి వస్తున్నాం? వారి జీవితంలో ద్రాక్ష తోటను కోరుకున్నారు. మత్తురైన జీవితాన్ని, నాశనమయ్యే జీవితాన్ని, నష్టపోయే జీవితం, మరణం పొందే జీవితం, నాశనం తెచ్చుకునే జీవితాన్ని కోరుకున్నారు వాళ్ళు. కాబట్టి వారి జీవితం భయంకరమైన నాశనంలో ఉంటుంది. ఈరోజు నీవు నేను కూడా అలా కోరుకుంటే నష్టపోతాం. అది గుర్తుపెట్టుకోండి. బల్ల దగ్గరకు వచ్చే క్రైస్తవుడు, ప్రభు యొక్క దేహంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొనే క్రైస్తవుడు ఎలా పాల్గొనాలా? క్రీస్తు యొక్క జీవము ఆయన వస్త్రములు కలిగి బలలో పాల్గొనాలి. ఆయన యొక్క జీవం కలిగి బలలో పాల్గొనాలి. వస్త్రహీనులుగా బలలో పాల్గొనాలి. భౌతికంగా మనం సజీవులు గుండా ఆత్మానుసారమైన వస్త్రాలు కోల్పోయిన వస్త్రహీనులుగా బలలో పాల్గొంటే నష్టపోతాం. అలా పాల్గొనకూడదని ఈరోజు బల్ల దగ్గర దేవుని యొక్క వాక్యం, యేసు ప్రభు వారి గురించిన మాటలు హెచ్చరిస్తేనే మనం జాగ్రత్తగా ప్రభువుతో కూడిన జీవాన్ని కోరుకోవాలి. ద్రాక్ష చెట్లు కోరుకుంటే ఒకరోజు మత్తులమై మన జీవితాన్ని, దేవుని రాజ్యాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం. చాలా చోట్ల నేను ఇంటికి వచ్చా. ఏ డినామినేషన్ అని చెప్పను కానీ సేవకులు కూడా ముందు అవుతారు. మనదైతే కాదులేండి. అంటే ఎబ్రోన్ సహవాసం అయితే కాదు, దేవుని కొందనాలి. ఇంకోటి కాదు, ఒకటే ఉండరు, ముందు కూడా తాగుతారంట. నాకు ఇక్కడే చెప్పారు, నర్సాపూర్లో తెలిసింది. ఎందుకు తాగుతారన్న అంటే, అన్న వాళ్ళ మందిరంలో అంతేనన్న, సేవకుడు కూడా ముందు అవుతారని. ఎట్లా వచ్చిన టాపిక్ అంటే, నేను విశ్వాసుల గురించి అడిగా. ఏందన్నా విశ్వాసం తాగుతూ తిరుగుతూ మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళ గురించి ఏందన్నా శ్రద్ధ ఉండదంటే, సేవకుడే తాగుతాడన్నా, నెలకోసారి నెలకు 2 సార్లు తాగుతూ ఉంటాడని. విశ్వాసులు తెచ్చిస్తారంట తాగమని. ఎంత దౌర్భాగ్యమైన జీవితం చూడండి. పరిశుద్ధతని దేవుని మందిరంలో తీసుకొచ్చిన ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకుని అపవిత్రత దేవుని మందిరంలోకి వచ్చేసింది. యెహోవాను ఎరగని తరముడు కొట్టుకొచ్చింది. 1 సమూయేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. 2వ అధ్యాయంలో యెహోవాను ఎరుగని తరముడు వచ్చింది. నేడు దినాల్లో మందిరాలు ఆ తరములే ఉన్నాయి. అందుకే దేవుని భయంకరమైన స్థితిని ప్రజలకు అర్థం కావట్లా. నేను సేవకులు మేము దేవుని బిడ్డలు దేవుని మందిరాలు ఉండవని విర్రవీగుతున్నాం. ఒక రోజు నష్టం ఎలా ఉంటుందో చూస్తారు. అందుకే బోధకులమైన మనకు 2 తీర్పు అనే వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియులారా, చాలా మంది ద్రాక్ష పండ్లు కోరుకున్నారు కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకోవట్లా. వ్యర్థమైన జీవితం, సునకానందం ఇచ్చే జీవితం, కొంతకాలం ఆనందాన్ని ఇచ్చే జీవితాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి ఆనందాన్ని కోరుకునే స్థితిలో నీవు నేనుంటే నిత్యత్వపు ఆనందాన్ని పోగొట్టుకున్న వారు ఉంటాం. అలా ఉండకూడదని యేసు ప్రభువు మన కొరకై బల్లని, ఆయన దేహం, ఆయన రక్తాన్ని కలువరిశిల్లో మన కొరకై చిందించి మనకు సమీపం ఉంటూ వచ్చాడు. బలలో పాల్గొనే మనం కొంత సమయాన్ని ఆనందాన్ని ఇచ్చే వాటి మీద మనసు పెట్టుకోకుండా పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చే క్రీస్తుని, ఆ క్రీస్తు యొక్క జీవాన్ని కోరుకునే వారు ఉండాలని ప్రభు ఉద్దేశం. ఇది ఎన్నో మాట.